చిన్న సినిమాలు కూడా ముందు రోజు ప్రీమియర్స్ వేయాలంటే భయపడుతూ ఉంటాయి. టాక్ బాగానే వస్తే పర్లేదు, మీడియా సోషల్ మీడియాలో ఆ సినిమాకు పబ్లిసిటీ బాగా అవుతుంది. కానీ ఒకవేళ ఏమాత్రం తేడా కొట్టినా అసలు రిలీజ్ రోజు ఫస్ట్ షోకే జనం కనిపించకుండా పోతారు. మహా అయితే తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మాత్రమే కాస్త హడావిడి చేస్తుంటారు. సో ఇలా రిలీజ్కు ముందు రోజు ప్రీమియర్స్ వేయడం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇవన్నీ చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల వరకు మాత్రమే పరిమితమయ్యే సాహసాలు. పెద్ద హీరోల సినిమాలేమీ కూడా ఇలాంటి సాహసాలు అస్సలు చేయవు. ఇంకా చెప్పాలంటే దర్శక నిర్మాతలకు అలాంటి ఆలోచన కూడా ఉండదు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టైర్ 1 హీరోల సినిమాలలో ఒక్క బాహుబలి 2 సినిమాకు మాత్రమే ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ వేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మరే సినిమాకు ఇలాంటిది జరగలేదు. ఇక ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పుష్ప 2 విషయంలో ఇది జరుగుతోంది. డిసెంబర్ 4 రాత్రి షో వేసేందుకు టీం రెడీ అయ్యారు. దీనిని బట్టే వారు ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా గురించి పాజిటివ్ టాక్ అయినా నెగిటివ్ టాక్ అయినా చాలా త్వరగా మీడియా సోషల్ మీడియాలో పాకేస్తుంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా బన్నీ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేసేందుకు రెడీగా ఉన్న వర్గాలు లేకపోలేదు. ఇదంతా కాకుండా ఇప్పటి వరకు అనుకున్న విధంగా టాక్ వస్తేనే మాత్రం రిస్క్ తీసుకోవడం వలన నష్టం ఏమీ లేదు. కానీ ఇక్కడ మరో ఇబ్బంది కూడా లేకపోలేదు. ఫ్యాన్స్ అత్యుత్సాహం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, థియేటర్లో సినిమాను వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం, ట్విస్టులు చెప్పేయడం, ఎవరికి తోచిన రివ్యూలు వాళ్ళు ఇవ్వడం, ఇవన్నీ బాగా ఇబ్బంది పెట్టే విషయాలు. మూవీ మేకర్స్ కూడా వీటిని కట్టడి చేయడం అతిపెద్ద సవాల్. సో ఈ లెక్కన పుష్ప 2 చేస్తోంది చిన్న సాహసం కాదని ఇప్పటికీ అందరికీ అర్థమై ఉంటుంది. పైగా గత కొన్నేళ్లలో మరే సినిమా ప్రీమియర్కు టికెట్ రేట్ 1000 రూపాయల కంటే ఎక్కువ దాటలేదు. కానీ పుష్పరాజ్ మాత్రం ఏకంగా 1200 వరకు రాబడుతున్నాడు. ఏపీలో కూడా దాదాపు ఇలాంటి రేట్సే ఉండబోతున్నాయని అంచనా. బాహుబలి టైంలో డార్లింగ్, జక్కన్న కలిసి తీసుకున్న రిస్క్ భారీ ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు పుష్ప 2కి అంతకు మించిన స్కేల్ ఏర్పడింది. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉండడం, వస్తున్న అప్డేట్స్ ఇంకాస్త అంచనాలను పెంచడం, ఇవన్నీ కూడా పుష్ప మేకర్స్కు ఓవైపు హైప్ ఇస్తూనే మరోవైపు భయపెడుతున్నాయని చెప్పి తీరాల్సిందే. అల్లు అర్జున్, సుకుమార్ చేయబోతున్న ఫీట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.